ఏంటి అర్జున్? ఏం లేదే. నేను చెప్పిన మ్యాటర్ గుర్తుందిగా? చాలా స్మూత్గా వెళ్తుంది. ఇక్కడ గుడిలో 5000 సంవత్సరాల నాటి పురాతనమైన కృష్ణుడి వేణు ఉన్నట్టు నేను కన్ఫర్మ్ చేశాను. ఈ టీం మొత్తం అక్కడ ఒట్టి నిధి మాత్రమే ఉందనుకుంటున్నారు. నువ్వు ఆ వేణువు నమ్మడానికి అరేంజ్మెంట్స్ చేయి. ఎవడడ్డం వచ్చినా నేను చూసుకుంటా. అండర్స్టూడ్. యా. అర్జున్ ముందు ఫ్లూట్ తిని అది మన చేతికి రాని, దాని తర్వాత వాడి కథను ముగిద్దాం. What's up, Devraj? Have you reached Colombo? I'm already here. Cross the sea and come out to Pudukkottai. You can see Sea of Wonders. It's just an overnight journey for me. When do you want me there? Very soon. Ciao. పాము. తాడురా, ఎప్పుడు చూసినా పాము పాము అంటాడు. ఏదో పెద్ద పాము వచ్చి మింగేస్తుంది అన్నట్టు చేస్తాడు. గుడి లోపల ఫ్లూట్ ఉందని శాన్స్ ఫెర్రర్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికోసం అతనే డైరెక్ట్గా వస్తున్నాడు. ఏంటి పార్ట్నర్, నువ్వు కూడా ఇలాంటి కట్టుకథలు నమ్ముతావా? కట్టుకథను నమ్మను, వాణ్ణి నమ్ముతాను. సరే, ఎలాగో గుడి లోపలికి వెళ్తున్నాం కదా, అక్కడుంటే నేనే తీసిస్తాను. ఉంటే కాదు, తీసుకునే రావాలి. నేను మీ ఆర్జే భూషిత్ అని మాట్లాడుతున్నాను. ఇది దేవుడు ఆడే ఆట అని తెలిసేది ఎప్పుడు? వెంటనే ఆధ్యాత్మికత లేక సైన్స్ అని డిబేట్ లోకి వెళ్ళొద్దు. బట్ ఈ పాటకి ఈ రోజుకి చాలా పెద్ద సంబంధం ఉంది. ఈ రోజు మార్చ్ 14th సైన్స్ జీనియస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ పుట్టినరోజు. అది మాత్రమే కాదండోయ్, కృష్ణుడు పుట్టిన రోహిణి నక్షత్రం కూడా. ఆధ్యాత్మికము సైన్స్ కలిసిన ఒక రోజు అని కూడా చెప్పొచ్చు. నమ్మితే ఆధ్యాత్మికం, నమ్మకపోతే సైన్స్. అంతేనబ్బా, చాలా సింపుల్. హైట్ 6.5 inches. నోట్ చేసుకున్నారా? వాసుదేవా, నమస్కారం మినిస్టర్ గారు. రండి రండి రండి. నమస్కారం. కూర్చోండి. ఏమ్మా, మీ పిల్లకాయలందరూ కాస్త బయటకు పోండి, నేను పిలుస్తా. అందరూ బయటికి వెళ్ళండి. ఏంటి సార్, సడన్ గా చెప్పకుండా రాకూడదా? నిరభ్యంతరంగా రావచ్చు సార్. ఇంకా పనులు ఎట్టా జరుగుతుంటాయి? బాగానే జరుగుతున్నాయి సార్. ఇంకేంది, పెద్ద తిమింగిలానికి గేలం వేసినట్టుండారు. తిమింగలానికి గేలమా? గుడిలో ఏదో రహస్య గది కనిపెట్టినారట కదా. రహస్య గద ఏమంటున్నారు? రహస్య గదా? అలాంటివి ఏమి లేవు సార్. ఈయనెవరు? మిస్టర్ దేవరాజ్, నా కొలీగ్. కొంచెం బయటికి పోతారా? అయ్యో, ఆయన సీనియర్ ఆఫీసర్ సార్. సీనియర్ ఆఫీసర్ అయితే బయట ఉండకూడదా? అయ్యో పర్లేదు సార్, మీరు కొంచెం బయట. సార్ బయట కూర్చోండి, పిలుస్తానులే. సార్, మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. మిస్టర్ వాసుదేవా, గుడిలో ఏదో రహస్య గది ఉందని కనిపెట్టినారంట కదా. అందులో ఉన్న నిధిని దొంగిలించడానికే ప్లాన్ వేస్తున్నారని నాకు కంప్లైంట్ వచ్చింది. అందుకని రేపు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే గుడిని చెక్ చేయడానికి వస్తున్నారు. మీరు కొంచెం పక్కనే ఉండి కోఆపరేట్ చేయాలా. సార్, మనమంతా గవర్నమెంట్ స్టాఫ్ సార్. గవర్నమెంట్కి మనం నమ్మకంగా ఉండాలా. లోపల ఏమున్నా దానిలో 10% గవర్నమెంట్కి ఇచ్చేద్దాం. ఇంకా మిగిలిన 90% నాకు ఇవ్వడం పద్ధతే. అందులో మీ వాట మీకు తప్పకుండా వచ్చింది. దాన్ని వదిలేసి మీరు సొంతంగా ఏదో చేసి ఇరుక్కోకండి. రేపో మాపో మా సపోర్ట్ మీకు అవసరం అవుద్ది. అర్థమైంది అనుకుంటా. మరి నేను వెళ్ళనా? ఉంటా. హలో,
ఏడున్నావురా ఈడ పని అయిపోయిందిలే. మావయ్య నేనొచ్చాక పని మావయ్య అవుతుందా? చెప్పేశాను మావయ్య, అన్నీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాయి. తర్వాత మినిస్టర్తో చెప్పించి నీకు ఒక అవార్డు ఇప్పిస్తాను. సంతోషమే కదా? నాకెందుకలుడు అవార్డు, ఏదో మా నూరు గుడి బాగుంటే అదే చాలు నాకు. ఏంటి మావయ్య మీరు? ప్రాబ్లం లేదు, బాధపడకండి, అంతా నేను చూసుకుంటాను. మినిస్టర్ గారు బయలుదేరుతున్నారు, నేను వెళ్తాను. ఇన్ని రోజులు మనం కష్టపడిందంతా వేస్ట్ అయిపోయింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సీల్ చేసిన తర్వాత మనం ఏం పీకలేం. ఒకే ఒక్క దారుంది. ప్లాన్ ఈ రాత్రికే ఎగ్జిక్యూట్ చేస్తే మంచిది. 6 గంటల తర్వాత దేవుడికి దండం పెట్టడానికి కూడా ఎవరు వెళ్ళరు. దొంగతనానికి వెళ్దావా? ఏయ్, అవన్నీ నువ్వు నమ్ముతున్నావా? 100%. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ డీకే. ఎంతైతే ఏంటి, అనుభవించడానికి ప్రాణాలు కూడా ఉండాలి. మీరు వెళ్ళండి, నేను రాను. డీకే ఏంటి అర్జున్? ఏంటి అర్జున్, భయపడుతున్నావా? ఈ రాత్రి రిస్క్ తీసుకోపోతే జీవితాంతం రాళ్లు రప్పని తవ్వుకుంటూ బతకాల్సిందే. అందుకు నేను రెడీగా లేను. ఇలా చూడు, లోపలికి వెళ్ళడానికి, నిధితో సేఫ్గా బయటికి రావడానికి నాది పూచి. కానీ నిధిని ఎలా మార్చబోతున్నావు? అన్ని యాంటిక్స్. అమ్మడంలో ఏదైనా తేడా వస్తే మనందరం ఊచలు లెక్క పెట్టాల్సిందే. దానిలో కన్ఫ్యూజన్ ఏం లేదు అర్జున్. నేను శాన్స్తో మాట్లాడి రేపు రమ్మని చెప్తాను. వస్తువులు దొరకగానే వాడి దగ్గర చేతులు మార్చేద్దాం. మిగతాదంతా వాడు చూసుకుంటాడు. 2 నెలల్లో క్యాజువల్గా మన పని మనం చేసుకుందాం. ఆ తర్వాత సెటిల్ అయిపోదాం. వ్యూహ చక్రానికి కావాల్సిన క్లూ మన దగ్గర లేదు కదా. దాన్ని మనమే లోపలికి వెళ్ళి కనిపెట్టాలి. ఏంటి ఆటలనుకున్నావా? సాయంత్రం 6 గంటల తర్వాత గుడిలో ఎవ్వరూ ఉండరు. మళ్ళీ తెల్లారుజామున 6 గంటలకే తెరుస్తారు. సాలిడ్గా 12 అవర్స్ ఉన్నాయి. ఆ లోపల కనిపెట్టలేమా? ఇదెంత పెద్ద రిస్క్ నీకు తెలుసా? దీనికన్నా బెటర్ ఐడియా ఉందా? ఎగ్జాక్ట్లీ, ఐ మీన్ ఐమ్ ఆల్రెడీ పర్ఫెక్ట్. మీరు పని పూర్తి చేసి గోడౌన్కి వెళ్ళిపోండి. ఎవరి మీద డౌట్ రాకూడదు. సో నేను ఆ వాసుదేవ్తో ఉండి మన స్పెషల్ టీంలో లోపలికి రాకుండా ఎంతవరకు డిలే చేయగలను చూస్తాను. 10 గంటలకల్లా డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తాను. ఓకే? My team is going in tonight. Your package will be ready by tomorrow morning. I'll be there on time. అర్జున్, నువ్వు అడిగిన సౌండ్ చిప్ ఈ డివైస్ లోపల ఉంది. శాన్స్ ఫెరారో ఉదయం కరెక్ట్గా 6 గంటలకు స్పాట్కి రీచ్ అయిపోతాడు. నేను వాసుదేవ ఉదయం గుళ్ళోకి వెళ్ళేటప్పటికి నీ దగ్గర ఉండకూడదు. ఆ లోపల నువ్వు పని పూర్తి చేసేయాలి. ఆ తర్వాత నిన్ను పూర్తి చేసి పంపించటం నా పని. ఏంటది? మన డీల్ పూర్తి చేయడం గురించి చెప్పాను. ఓకే, డోంట్ వరీ పార్ట్నర్. నిన్ను జాగ్రత్తగా పంపిన తర్వాతే నేను వెళ్తాను. వాడు అందరి కంట్లో మట్టి కొట్టాలని చూస్తున్నాడు. స్పాట్కి తీసుకొచ్చే వరకు వాడి మీద ఓ కన్నీసుంచు. వాడు చేసే ద్రోహానికి నేనే వాడిని ఫినిష్ చేస్తాను. ఇదే ఆ గుడి మ్యాప్. ఎప్పట్లాగే సరిగ్గా 6 గంటలకి గుడి తలుపులు మూసేస్తారు. భక్తులు గుడికి సంబంధించిన వాళ్ళు ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. మనం ఆ జనాలను అవాయిడ్ చేయాలంటే వెస్ట్ సైడ్ ఉన్న కొండని దాటుకుని వెళ్ళాలి. ఆ వైపు ఉన్న గోడకి స్టెప్స్లా ఉన్న కొన్ని స్టోన్స్ ఉన్నాయి. వాటితో మనం పైకి ఎక్కి దిగడానికి ఈజీగా ఉంటుంది. ఆ వాల్ హైట్ 17 feet. సో డీకే, మనకి రోప్ చాలా ఇంపార్టెంట్. ఓకే. గుడి మొత్తం వైశాల్యం 62 ఎకరాలు. ఇదే గర్భగుడి. లిడార్ స్కానింగ్ మెషిన్ ద్వారా చెక్ చేస్తే గర్భగుడి కింద ఒక బేస్మెంట్ స్ట్రక్చర్ ఉంది. ఒక ట్రెజర్ ఖచ్చితంగా అక్కడే ఉండాలి. వ్యూహ చక్రాన్ని వేరే మండపాల్లోనే వెతకాలి. హై డెసిబుల్ ఫ్రీక్వెన్సీ షార్ప్గా midnight 12 o'clockకి వెస్ట్ సైడ్లో నుంచి రావడం స్టార్ట్ అవుతుంది. నాయిస్ క్యాన్సిలింగ్ డివైస్ పెట్టి ఆ నాయిస్ని క్యాన్సిల్ చేసేద్దాం. అదెలా? సరిగ్గా 12 గంటలకి ఇది ఆన్ అవుతుంది. ఏ సౌండ్ సిగ్నల్ వచ్చినా
ఇది పంపే నెగిటివ్ సౌండ్ సిగ్నల్స్ దాన్ని క్యాన్సిల్ చేసేస్తుంది. ఏ సిగ్నల్స్ డిటెక్ట్ అవ్వకపోతే ఈ డివైస్ ఆటోమేటిక్గా 1 minute ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఒక ముఖ్యమైన విషయం, ఎవరు మొబైల్ ఫోన్స్ తీసుకురావద్దు, ఎందుకంటే ఫోన్లో ఉన్న రేడియేషన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో మదన్, మ్యాప్ నీ బాధ్యత. తాళపత్రాలు శిలాఫలకాల ఫొటోస్ని నేను తీసుకుంటాను. ఎస్, ఎర్లీ మార్నింగ్ 6కి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు గుడి లోపలికి వచ్చేస్తారు. సో ఏం జరిగినా మనం తెల్లవారుజామున 5:30కి ముందే బయటకు వచ్చేయాలి. మీకు కావాల్సినవన్నీ తీసి పెట్టుకోండి. ఓకే. ఆ తర్వాత మర్చిపోకుండా ఈ మూలిక నీళ్లు తాగేయండి, ఎందుకంటే ఆ కృష్ణప్ప గారి ఫ్యామిలీ దీన్ని తాగే గుడి లోపలికి వస్తున్నారు. ఏంటి మిస్టర్ దేవరాజ్, డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశారు కదా? ఇంకా లేదు సార్, ఇక మీద చెయ్యాలి. అదేంటి అలా అంటున్నారు? దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని మీకు చెప్పాను కదా. సార్, ఆ రహస్య గది ఎక్కడుందో మనకి తెలియదు సార్. నాకు మాత్రం తెలుసా ఏంటి? కానీ ఆ కృష్ణప్ప గారికి దీని గురించి అంతా తెలుసు కదా. ఆయన ఎలా చెప్తారు సార్? గవర్నమెంట్ ఆర్డర్ తీసుకెళ్తే ఎవరైనా చెప్పి తీరాల్సిందే. సార్, రేపు ఊళ్ళో జాతర ఉంది. తెలుసు. ఊరు మొత్తం అక్కడే ఉంటుంది. ఉండని. ఈ టైంలో మనం అక్కడికి వెళ్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది సార్. నువ్వు ఈ డిపార్ట్మెంట్ ఆఫీసర్వే కదా సార్? మరి వాడికి సపోర్ట్గా మాట్లాడుతున్నావేంటి? రహస్య గది అక్కడుంది ఇక్కడుంది అని ఎవడెవడో ఏమేమో చెప్తున్నాడు. 3 నెలల నుంచి మీరందరూ ఏం చేస్తున్నారయ్యా ఇవన్నీ తెలుసుకోకుండా? మినిస్టర్ వచ్చి నాతో డీల్ మాట్లాడుతున్నాడయ్యా, డీల్. ఈ మొహం చూడవయ్యా, ఈ మొహంలో దొంగ అని ఎక్కడన్నా రాసుందా? లేదు కదా. ఆ కృష్ణప్పని మనం వెంటనే కలుస్తున్నాం. సార్, ఆ ఊళ్ళో కృష్ణప్ప గారికి చాలా పలుకుబడి ఉంది సార్. మనకి వాళ్లకంటే ఎక్కువ పలుకుబడే ఉంది. మనం ఎవరు? మనం గవర్నమెంట్. రేపు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు పోలీస్ ప్రొటెక్షన్తో. వాళ్ళు చూసుకుంటారు ఏమన్నా ప్రాబ్లం ఉంటే. నువ్వేం బాధపడక్కర్లా. సార్, ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ ఫేక్ అయితే? నీకు ఆ మినిస్టర్కి ఏవైనా లింక్ ఉందయ్యా? లింక్ అలాంటిదేం లేదు సార్. అయితే మరి చెప్పిన పని చెయ్యవయ్యా. ఇప్పుడేంటి ప్లాన్? ఇవి గర్భగుడిలో అర్జున్ క్యాప్చర్ చేసిన శిలాఫలకాల ఫొటోస్. దీని అర్థం ఏంటంటే, ఎలా నందిని దాటితే శివుణ్ణి చూడగలవో అలాగే ఆ గరుడని దాటితేనే కృష్ణుని చూడగలం. అలా అయితే మనం ఆ గరుడ సన్నిధి నుంచే స్టార్ట్ చేయాలి. షాల్ వి బిగిన్?
స్వర్ణమత్యం జలక్రీడించి సేద తీరే తటాక తీరం చనుదించారు. చతుర్ముఖ పుడమి నుండి వెన్నెల వర్షమునందున కంఠదాహానంతరం మర్రి వృక్ష గరుడ పక్షి నీడన స్తంభాల మండపమునందున కిన్నెర నాదమున్ ధన్యమై మందార పుష్పార్పిత పాదాల మాయోన్ అర్పించి గగనమేగిరే గంధర్వులన్. ఏయ్, ఇది తమిళ్లో ఉంది, నీకు తెలుసా? దీనికి అర్థం ఏంటంటే గంధర్వులు కోనేటికి వస్తున్నారు, ఆ గరుడ సన్నిధికి వెళ్తున్నారు, సంగీత మండపంలో సంగీతం వింటున్నారు. చూడు. ఏయ్, ఇదేదో గుడి కథలా ఉంది కానీ క్లూలా అస్సలు లేదే. ఇంకేమన్నా రాసుందా? ఆ టార్చ్ ఇవ్వు. గరుడ దగ్గరే క్లూ ఉన్నట్టు అందులో రాసుంది. అర్జున్, నా డౌట్ ఏంటంటే ఇది ఆ క్లూకి సంబంధించిన పార్ట్ అయి ఉంటే? అవును కదా. సరే, ఒక్కొక్కరు ఒక్కోవైపు వెళ్ళి వెతుకుతాం. అంజనా, నువ్వు ఈస్ట్లో వెతుకు. ఓకే. మదన్ నార్త్. ఓకే. డికే గో సౌత్. తమ్ముడు అన్న అమరాజన ఎలా ఉన్నారు? బాగున్నాను తమ్ముడు. ఏంటి నువ్వు మాత్రమే ఒంటరిగా కూర్చున్నావు? మన డీకే తమ్ముడు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళందరూ ఏదో రీసెర్చ్ ఉందని బయటికి వెళ్ళారన్న, రేపు ఉదయాన్నే వస్తారు. బయటికి వెళ్ళారా? ఈ ఊరికి ప్రాణం ఆ గుడిలోనే ఉంది. దాన్ని కాపాడడానికి మీ శక్తిని మీరు ఉపయోగించండి. అలా కాదు అంటే మా వంశానికి ఇచ్చిన శక్తిని మేము ఉపయోగించాల్సి ఉంటుంది. కృష్ణప్ప గారు, తోకనిచ్చి తలను కాపాడుకునే బల్లిలాగా ఏది ముఖ్యమైనది, ఏది ముఖ్యమైనది కాదో సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడమే తెలివితేటలు. అదే వివేకం కూడా.